ఎన్నో ఏళ్లకు పూర్వం భూమికి దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసిస్తూ ఉండేది. సిండ్రెల్లా తల్లి మరణించి ఎన్నో ఏళ్లైంది. ఆమె తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. సిండ్రెల్లా తండ్రి మరో వివాహం చేసుకున్న తర్వాత వారి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమె తండ్రికి కొత్త భార్య మరియు ఆమె 2 కూతుళ్లు సవితి తండ్రి ఇంట్లోనే ఉండసాగారు. మొదటిసారి వాళ్ళు కలిసినప్పటి నుండి సవితి తల్లికి సిండ్రెల్లా అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమె కూతుళ్లకు సిండ్రెల్లా అందం, ఆమె దయాగుణం అంటే ఈర్ష్యగా ఉండేది. సిండ్రెల్లా అక్కలు సిండ్రెల్లా అంత అందంగా ఉండేవారు కాదు. ఇంతేకాదు, వాళ్ళిద్దరూ ఎంతో కఠోరంగా మొండితనంతో ఉండేవారు. ఒకరోజు ఏదో పని కారణంగా సిండ్రెల్లా తల్లి దూర ప్రాంతానికి యాత్రకి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో సిండ్రెల్లా సవితి తల్లి, ఆమె అక్కలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. సిండ్రెల్లా తోటలో అందమైన పక్షులతో కబుర్లు చెబుతున్నప్పుడు ఆమె సవితి తల్లి దగ్గరగా వచ్చింది. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే పడుండు. ఇంటి పనంతా చెయ్యాల్సింది. నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగడం నాకిష్టం లేదు. సిండ్రెల్లాకి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. నిస్సహాయంగా ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఆమె తన వస్తువుల్ని తీసుకుంది, పాకలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుండి సిండ్రెల్లా ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది. ఆమె ఎంతో అలసిపోతుంది. కానీ ఆమె సవితల్లికి లేదా సవితి అక్కలకి ఆమెపై ఏమాత్రం దయలేదు. నేలంతా మళ్ళీ శుభ్రం చెయ్యి. దీనిపై దుమ్ము నీకు కనిపించడం లేదా? నువ్వింకా బట్టలు ఉతకడం లేదా? నా వద్ద వేసుకోవడానికి మంచి డ్రెస్సే లేదు. సిండ్రెల్లా వద్ద ఎలకలు, కిటికీ దగ్గరకు వచ్చే పక్షులు తప్ప మరో స్నేహితులు లేరు. చలి నుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో ఆమె చిమ్నీ దగ్గరగా వెళ్లి వేడి కాపడం తీసుకుంటూ ఉండేది. అక్కడే నిద్రపోయేది. ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పట్నంలో రాజ్యం నుండి ఒక ప్రకటన జరిగింది. మా రాకుమారుల ద్వారా మహల్లో ఒక పార్టీ జరగనుంది. పెళ్లి కోసం అర్హులైన అమ్మాయిలందరూ ఈ పార్టీకి ఆహ్వానించబడుతున్నారు. సవతి అక్కలు ఈ ప్రకటనని విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తమ తల్లితో ఈ విషయాన్ని చెప్పారు. పార్టీలో మీరిద్దరూ అందరికంటే అందంగా ఉంటారు. రాజకుమారుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి. ఈ విధంగా మనందరం మహల్లో ఉండగలం, అంతే కదా? నేను మీ ఇద్దరి కోసం గౌను, చెప్పులు కొంటాను. పదండి, మనం కొనడానికి వెడదాం. సవితి తల్లి మరియు సవితి అక్కలు బయటికి వెళ్లిపోయారు. అక్కడ నిలబడి వాళ్ల మాటలు వింటున్న సిండ్రెల్లా బాధగా ఉండిపోయింది. ఎన్నో రోజులు తయారీలు జరుగుతూనే ఉన్నాయి. సవితి అక్కల గౌను కుట్టించి వచ్చేసింది. ప్రతిరోజు వాళ్ళు ఆ గౌను వేసుకుని అద్దం ముందు నించుని తమ అందాల్ని చూసుకునేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సవతి అక్కలు ఆ రోజు ఎంతో హడావిడిగా సిండ్రెల్లాని పిలిచారు. సిండ్రెల్లా, సిండ్రెల్లా, త్వరగా రా. ఎక్కడ ఉన్నావు? త్వరగా మా స్నానానికి నీళ్లు సిద్ధం చేయి. రోజంతా సిండ్రెల్లా తన అక్కల తయారవడంలో సహాయపడుతూనే ఉంది. కాస్త నెమ్మదిగా బ్రష్ చెయ్యి. మొత్తం జుట్టంతా ఉడిపికేస్తావా? సాయంత్రం వరకు ఇద్దరూ పార్టీకి తయారవుతూనే ఉన్నారు. మీ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు. సిండ్రెల్లా మొత్తం ధైర్యం కూడగట్టుకుని సవితి తల్లిని అడిగింది. నేను కూడా పార్టీకి రావచ్చా? ఎవరు, నువ్వా? అవును, వాళ్ళు యవ్వనంగా ఉన్న కన్యలందరినీ పిలిచారుగా. పార్టీకి నువ్వు ఇలాగే వస్తావా? రాజకుమారుడికి భార్య కావాలి, సేవకురాలు కాదు. పదండి అమ్మాయిలు, పార్టీకి లేట్ అవుతోంది. నువ్వు గుర్తుంచుకో, పడుకునే ముందు పనంతా పూర్తి చెయ్యాలి.
సవితి తల్లి అక్కలు పార్టీకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా సిండ్రెల్లా ఏడవసాగింది. నేను పార్టీకి ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఈరోజు నాకు అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు కదా. అదే సమయంలో ఒక ఉజ్వలమైన కాంతి కనిపించింది. ముందు సిండ్రెల్లాకి అర్థం కాలేదు అదేమిటన్నది. ఆ ప్రకాశంలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎంతో అందంగా కనిపించసాగింది. నా బంగారు తల్లి సిండ్రెల్లా, నువ్వు కూడా పార్టీకి వెళ్ళు తల్లి, ఏడవద్దు. సిండ్రెల్లా తన కళ్ళను నమ్మలేకపోయింది. కంగారుగా అడిగింది, నేను కూడా పార్టీకి వెళ్ళొచ్చా? నేను ఎలా ఉన్నానో చూడు. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక ఆనపకాయ 7 ఎలకల్ని అందివ్వు. సిండ్రెల్లాకి అర్థం కాలేదు ఆమెకి ఈ వస్తువులు ఎందుకు కావాలో, కానీ ఆమె అడిగినవి మాత్రం ఇచ్చింది. ముందు వంటింట్లోకి వెళ్ళింది, పెద్ద ఆనపకాయని తెచ్చింది. తన గోదాంలోకి వెళ్ళింది, ఎలక మిత్రుల్ని తోడుగా తీసుకుని వచ్చింది. పరి తన మంత్రదండంతో ఆనపకాయని అందమైన బండిగా మార్చేసింది. ఎలకల వైపు తిరిగింది. వాటిలో నుండి ఒకదాన్ని డ్రైవర్ చేసేసింది. మిగతా ఎలకలని అందమైన గుర్రాలుగా మార్చేసింది. ఆశ్చర్యంగా సిండ్రెల్లా బండిని గుర్రాల్ని చూస్తూ ఉండిపోయింది. అప్పుడు పరి ఆమె వైపు తిరిగింది. తన మంత్రదండంతో సిండ్రెల్లాని తాకింది. ఆమె పాత డ్రెస్ ఒక అందమైన పార్టీ గౌన్గా మారిపోయింది. ఆమె కాలి చెప్పులు అందమైన గాజు చెప్పులుగా మారిపోయాయి. నేను రాజకుమారిలా ఉన్నాను కదూ. ఇప్పుడు పార్టీకి వెళ్లే సమయం అయింది. కానీ మర్చిపోకు, 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. సిండ్రెల్లా పరికి ధన్యవాదాలు చెప్పుకుంది. వెళ్లి బండిలో కూర్చుంది. మహల్ వైపు పయనించింది. ఆమె అందమైన బండిని చూస్తుండిపోయింది. ఆమె దాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఉన్నట్టుండి మెట్ల దగ్గర రాజకుమారుడు కనిపించాడు. సిండ్రెల్లా నిజంగానే పార్టీలో ఉన్న అందరి అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడి మొదటి చూపులోనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె సవతి తల్లి, సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఉన్నట్టుండి రాజకుమారుడు మెట్ల వద్ద కనిపించాడు. సిండ్రెల్లా పార్టీలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడికి మొదటి చూపులోనే ఆ అందమైన అమ్మాయి నచ్చింది. అందరూ ఆమెను ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఆమె నెమ్మదిగా ముందుకు రాసాగింది. సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాజకుమారుడు తమ వైపే వస్తున్నాడని. ఓ, అతను నా వైపే వస్తున్నాడు. లేదు, నా వైపు వస్తున్నాడు. కాని రాజకుమారుడు వాళ్ళని దాటి ముందుకు వెళ్లి ఆగాడు. హే సుందరి, నాతో కలిసి నువ్వు నాట్యం చేస్తావా? సిండ్రెల్లా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. రాజకుమారుడు సిండ్రెల్లా ఉత్సాహంగా చూస్తూ ఆహ్వానించబడి వారంతా చూస్తుండగానే నాట్యం చేశారు. సిండ్రెల్లా సంగీతం, నృత్యం చూశారు. ఆమె కనిపించింది ఆ మహల్లో రాజకుమారుడు తను తప్ప మరెవరూ లేనట్టుగా. వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వరకు నృత్యం చేశారు. సిండ్రెల్లాకి ఎంత సమయం అయిందో తెలియలేదు. ఉన్నట్టుండి ఆమె చూపు గడియారంపై పడింది. అర్ధరాత్రి అయింది. అదే సమయంలో సిండ్రెల్లా పరి ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది. 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. కంగారు పడుతూ ఆమె రాజకుమారుణ్ణి అక్కడే వదిలి పరిగెత్తి వెళ్ళిపోయింది.
ఆమె మెహలు మెట్టు దిగుతున్నప్పుడు ఆమె ఒక చెప్పుని అక్కడే వదిలేసింది. ఆమె వద్ద దాన్ని తీసుకునే సమయం కూడా లేదు. బయటికి వస్తూనే 12 గంటలు గడియారం కొట్టింది. మళ్ళీ అన్నీ మునిపటిలాగానే మారిపోయాయి. రాజకుమారుడు ఆమె వెనకాలే పరిగెత్తుకుని వచ్చాడు, మెట్లపై వదిలేసిన చెప్పు పట్టుకుని. తెలుసుకోండి, ఈ చెప్పు ఎవరిదో. మరి దీనికోసం రాజ్యంలో ఉన్న యువతులందరినీ కలిసినా సరే ఆమెను వెతికి తీసుకుని రండి. సిండ్రెల్లా ఆయాసపడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె రాజకుమారుడితో గడిపిన సమయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెకి తెలుసు ఆమె వద్ద ఏ అవకాశం లేదు. అయినా రాజకుమారుణ్ణి ప్రేమించసాగింది. రాజకుమారుడి కోసం ఆ అమ్మాయి వెతకడం అసంభవం. ఒకవేళ వెతికినా కూడా గుర్తించలేడు. రాజకుమారుడి సేవకులు రాజ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ చెప్పులు ఎవరికి చెందుతాయని మహిళల్ని వెతకసాగారు. కానీ ఆ చెప్పులు ఏ అమ్మాయి కాలికి చాలడం లేదు. చివరికి రాజకుమారుడి మనుషులు సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నారు. సిండ్రెల్లా రాజకుమారుడి బండిని ఇంటి ముందు ఆగడం చూసి ఎంతో సంతోషించింది. సిండ్రెల్లా గదిలో నుండి బయటికి రాబోయింది. ఆమె సవితి తల్లి తలుపు దగ్గర కనిపించింది. నువ్వెక్కడికి వెడుతున్నావు? నువ్వు కూడా చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా ఏమిటి? వ్యంగ్యంగా నవ్వడంతో పాటు సవితి తల్లి గోదాము తలుపుని మూసేసింది. వద్దు, దయచేసి తలుపు తెరవండి, తెరవండి దయచేసి. ఎంత బాధాకరమైన విషయం! రాజకుమారుడికి నీకు ఎలాంటి సమానత్వం ఉంది? సేవకులు ముందుగా సన్నగా ఉన్న అక్కకి చెప్పులు వేశారు. కాని ఆమె కాళ్ళకి చిన్నవైపోయాయి. చూడు, ఇది నా కాలికి ఎంత చక్కగా సరిపోయిందో. తర్వాత లావు అక్కకి ప్రయత్నించారు. కాని చెప్పులు ఆమెకు కూడా సరిపోలేదు. బహుశా ఇంకో కాలికి వేసుకోవాలేమో. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమైంది. సిండ్రెల్లా కిటికీ వైపు పరిగెత్తడానికి ఆఖరిసారిగా ప్రయత్నించింది. కిటికీ చాలా ఎత్తుగా ఉంది. ఆమె ఏడవసాగింది. ఆమె ఏడవడం చూసి ఆమె ఎలక మిత్రులు దగ్గరగా వచ్చాయి. నా సవితి తల్లి నన్ను బంధించింది, తాళం ఆమె వద్దే ఉంచుకుంది. ఎలకలు తలుపు కింద దారి నుండి బయటికి వచ్చి సవితి తల్లి తలుపు వద్ద రాజకుమారుడి మనుషులపైకి ఎక్కి నిలబడ్డాయి. మీరు రేపు రావచ్చు కదా, ఈరోజు వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు, కాళ్ళు కాస్త వాచాయి. ఎలక సవితి తల్లి స్కర్ట్ పైకి ఎగిరింది. తాళం తీసుకుని పైనుండి పరిగెత్తింది. తాళం తలుపు కింద నుండి జారేలా చేసింది. తాళాన్ని చూసి సిండ్రెల్లా ఎంతో సంతోషించింది. తలుపు తెరిచి త్వరగా కిందకి పరిగెత్తింది. అరే, నువ్వెలా బయటికి వచ్చావు? దయచేసి ఆగండి, వెళ్ళకండి, నేను కూడా చెప్పులు వేసుకుని చూడాలి. సవితి తల్లి అక్కలు ఈ మాటలు విని గట్టిగా నవ్వసాగారు. శాంతించు, ఇది రాజకుమారుని ఆజ్ఞ. రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరూ వీటిని ప్రయత్నించాలి. సిండ్రెల్లా ఆ చెప్పులు వేసుకోగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ చెప్పులు ఆమెకి చక్కగా సరిపోయాయి. ఓ సుందరి, ఈ చెప్పు మరి నీదేనా? సిండ్రెల్లా అవునన్నట్టుగా తల ఊపింది. దయచేసి మాతో పాటు మహల్కి రండి. సిండ్రెల్లా వారితో పాటు మహలుకు వెళ్ళింది. వారు ఆమెని రాజకుమారుడి ఎదుట నిలబెట్టారు. రాజకుమారుడు సిండ్రెల్లా కళ్ళలోకి చూడగానే అతనికి తెలిసింది ఆ రాత్రి ఆమె తనతో కలిసి నృత్యం చేసిందని. చివరికి నిన్ను నేను వెతకగలిగాను. నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? సంతోషంగా కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆమె రాజకుమారుడి ప్రస్తావనని స్వీకరించింది. వారు వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవించారు.
ఒకానొకప్పటి విషయం ఇది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు, ఎందుకంటే అతను చాలా బద్ధకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రానే వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది, ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది, ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్ ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువులనిస్తాను. జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్కి ముందు ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో. నువ్వు సంకోచించకు, నాపై నమ్మకం ఉంచుకో. జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్ కు బదులుగా ఆవు మిల్క్ వైట్ ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో. జాక్ ని ఇంత సంతోషంగా ఉండడం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని. ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు. నీకు ఈరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు, మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు, ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్ ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా భర్తకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికిప్పుడే అవెన్లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్లోకి వెళ్లి వాసన చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి? బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో. నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు.
కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అవెన్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ని తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడూ పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది. ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. భోజనం అయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు. ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు. జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందికి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ళ అమ్మ మళ్లీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్లీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూర్చున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు. ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు. కానీ వాళ్ళకి పిల్లాడు దొరకలేదు. భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతుకెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు. రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతని ఇంటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా, త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు.
కాని జాక్కి తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు, ఎప్పుడూ దొంగతనం చెయ్యనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురు కాలేదు. వాళ్ల వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కాని జాక్ కూడా పని చేయడం మొదలుపెట్టాడు.